గైస్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది గైస్, దీని గురించి మాట్లాడుకుందాము. ఈజీనే గైస్. గైస్ మనకి యాక్చువల్గా ఎస్కేప్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఇలాగా బ్యాక్వర్డ్ స్లాష్, సారీ గైస్ ఒక్క సెకండ్, బ్యాక్వర్డ్ స్లాష్ ఇలా కోడ్స్ అని చెప్పి, అండ్ అగైన్ బ్యాక్వర్డ్ స్లాష్ ఇలా డబుల్ కోడ్స్ అని చెప్పి ఇలాగ చాలా వస్తాయి గైస్. బ్యాక్వర్డ్ స్లాష్ 4 zeros ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ మీకు అవసరం లేదు గైస్, మనం రియల్ లైఫ్లో ఎక్కడ వాడము. కానీ ఒక 2 ఎస్కేప్ క్యారెక్టర్స్ మాత్రం ఉన్నాయి. ఏంటివి అంటే బ్యాక్వర్డ్ స్లాష్, ఇది బ్యాక్వర్డ్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్, స్మాల్ ఎన్ ఒకటి ఉంది, అండ్ బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ అని ఒకటి ఉంది. ఓకేనా. సో ఈ ఫస్ట్ దాన్ని మనం ఏమని పిలుస్తామంటే న్యూ లైన్ అని పిలుస్తాం. ఓకేనా. సెకండ్ దాన్ని ఏం పిలుస్తాము అంటే మనము క్యారేజ్ రిటర్న్ అని పిలుస్తాం. ఓకేనా. అసలు ఏంటివి ఇవి ఒకసారి చూద్దాం గైస్, మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఏం ఒక్క సెకండ్ గైస్, N1 R1. ఓకేనా. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, మనకు అవన్నీ అనవసరం. మనకు ఉండేది రెండు. ఒకటి ఏమంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు. బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అంటే దాని మీనింగ్ న్యూ లైన్ అని, బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ అంటే దాని మీనింగ్ క్యారేజ్ రిటర్న్ అని. ఓకేనా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఎన్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ హే బ్రో హౌ ఆర్ యూ అని ఇచ్చా. ఓకేనా. అప్పుడు ఏం పడుతుంది గాయస్, డబుల్ కోట్స్ మర్చిపోయా ఇక్కడ. ఇప్పుడు ఏం పడుతుంది గాయస్ నాకు అవుట్పుట్లో, సేమ్ అలానే పడుతుంది. అవునా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను హౌ పక్కన ఒక బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి ఎన్ అని పెట్టా. అవునా. జనరల్గా ఇలా ఇస్తే ఏం జరుగుతుంది గాయస్, దీంట్లో ఏమి ఇచ్చినా ప్లెయిన్గా ఇట్లా పడిపోతుందా. కానీ ఇది స్పెషల్. నేను ఎప్పుడైతే ఇలాగ బ్యాక్వర్డ్ స్లాష్ అని చెప్పి ఎన్ అని ఇచ్చానో, ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని తర్వాత అంటే ఈ బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అని ఇచ్చా కదా, దీని తర్వాత ఏమేమైతే ఉందో అదంతా నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకటే లైన్లో ఉంది కదా, ఇప్పుడు నేను ఇది ఇచ్చా. సో ఇప్పుడు ఏం పడుతుందంటే హౌ వరకు ఒక లైన్లో పడి ఆర్ నుంచి కింద లైన్లో పడుతుంది. అబ్జర్వ్ చేయండి, పడిందా. అండ్ ఇంకొకటి బాగా మీరు అబ్జర్వ్ చేయాలా, ఏ ముందర ఒక గ్యాప్ ఉంది, నేను హైలైట్ చేసి చూడండి స్పేస్. ఎందుకు ఆ స్పేస్ వచ్చింది ఇక్కడ చూడండి, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ తర్వాత ఒక స్పేస్ ఉంది. అంటే ఒక స్పేస్ ఉన్నా కూడా సరే ఆ స్పేస్ అనేది అది నెక్స్ట్ లైన్లోనే పడుతుంది. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం ఇక్కడ ఏమి ఇచ్చినా ప్లెయిన్గా అవుట్పుట్లో పడిపోతుంది. కానీ బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఎన్ అనేది ఒక స్పెషల్ థింగ్. ఏం జరుగుతుంది బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అంటే, ఈ బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ తర్వాత ఏమేమైతే ఉందో ఇంక్లూడింగ్ స్పేస్తో సహా అదంతా నెక్స్ట్ లైన్లో మనకు ప్రింట్ అవుతుంది. అంతే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, సేమ్ ప్రింట్ ఆఫ్ అని ఇచ్చి డబల్ కోట్స్లో శాట్, ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ ఇచ్చి మ్యాట్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్, శాట్ అనేది ఒక లైన్లో ఉంటుంది, మ్యాట్ అనేది ఒక లైన్లో ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఉందా. ఇప్పుడు నేను బ్యాక్వర్డ్ స్లాష్కి ఎన్ ముందర తర్వాత స్పేస్ ఇచ్చా, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఎమ్ముకు ముందర స్పేస్ వస్తుంది. చూడండి స్పేస్ వచ్చిందా. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారు అంటే బ్యాక్వర్డ్ అయిన తర్వాత స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వదేమో అనుకుంటారు. నో, స్పేస్ కూడా ఇస్తుంది. ఇది బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ గురించి. అందుకే ఎన్ అంటే న్యూ లైన్ అన్నా, ఎందుకంటే న్యూ లైన్లో పడుతున్నాయి. ఎన్ తర్వాత ఏమేమైతే ఇస్తామో అవన్నీ న్యూ లైన్లో పడుతున్నాయి. ఇప్పుడు క్యారేజ్ రిటర్న్ అంటే ఏదో చూద్దాం గైస్. ఓకేనా. న్యూ లైన్ అంటే అర్థమైంది కదా, క్యారేజ్ రిటర్న్ అంటే ఏదో చూద్దాము. ఫస్ట్ దీన్ని కాపీ చేస్తా, ఈ చిన్నది చూపిస్తా ఎగ్జాంపుల్కి, తర్వాత పైన రన్ చేద్దాం. ఇక్కడ నేను ఎన్ బదులు ఆర్ ఇచ్చా గైస్. ఓకేనా. ఇక్కడ స్పేస్ కూడా తీసేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా, ఒకసారి దీని అవుట్పుట్ చూడండి. ఓకేనా. దీన్ని రన్ చేసి అవుట్పుట్ ఏమొచ్చింది నాకు, మ్యాట్ అని వచ్చింది. అంటే బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ తర్వాత ఏమైతే ఉందో అది మాత్రమే వచ్చింది, దాని ముందు ఉండేది నాకు ఏమీ రాలా. ఓకేనా. దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏమి అంటే, ఒక్క సెకండ్ గైస్. ఇప్పుడు చూడండి దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏమి అంటే, నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, డబల్ కోట్స్లో శాట్ అని ఇచ్చి బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి ఆర్ ఇచ్చి అండ్ దెన్ మ్యాట్ అని ఇచ్చా. అవునా. మనకు అవుట్పుట్లో ఏం పడింది, ఓన్లీ మ్యాట్ అనే పడింది. ఎందుకు మ్యాట్ పడింది అంటే బాగా వినండి గైస్. ఇది ఏం చేస్తుంది అంటే, ఈ బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ అనేది ఈ ఆర్ ముందర ఒక కంటెంట్ ఉంటుంది కదా, ఇక్కడైతే మన కేసులో శాట్, ఈ శాట్ని ఓవర్ రైట్ చేస్తుంది ఈ మ్యాట్తో. అంటే దాని మీనింగ్ ఏమి అంటే, ఇక్కడ ఎస్ ఉంది కదా, ఈ ఎస్ తీసేసి ఎం అని పెడుతుంది. ఓకేనా. ఇక్కడ ఏ తీసేసి ఈ ఎంలోని ఏ పెడుతుంది, అండ్ ఈ టీ తీసేసి ఇక్కడున్న మ్యాట్లోని టీని పెడుతుంది. ఓకేనా. అండ్ ఈ కంటెంట్ని మొత్తము డిలీట్ చేసేస్తుంది. అందుకు మనకి ఇక్కడ మ్యాట్ అనబడింది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సేమ్ ఇక్కడ డబుల్ కోట్స్ వచ్చి ఇక్కడ నాకు
SATE అని ఉంది, సేట్ అని ఉంది సారీ, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి ఆర్ అని పెట్టి ఇక్కడ మ్యాట్ అని పెడుతున్నా. సో నేను కాన్సెప్ట్ ఏం చెప్పాను గైస్, ఇక్కడ ఫస్ట్ ఎం ఉంది కాబట్టి ఎం ఎక్కడికి పోతుంది, ఎస్ లేకపోతుంది. ఇక్కడ ఉన్న ఏ వచ్చి ఇక్కడ ఉన్న ఏ లేకపోతుంది, ఇక్కడ ఉన్న టీ వచ్చి ఇక్కడ ఉన్న టీ లేకపోతుంది. తర్వాత ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి మనకి డేటా ఏముంది గైస్, మొత్తము SATE అని ఉంది కదా, ఇప్పుడు రీప్లేస్ అయినాయి కాబట్టి మనకు దీని నుంచి అవుట్పుట్ MATE అని వస్తాయి. అర్థమైందా? సో ఇక్కడ ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో అన్ని లెటర్స్ మాత్రమే ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. దీని తర్వాత ఉంటుంది కదా డేటా, అది మాత్రం అలానే ఉంటుంది. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈ అనేది అలానే వస్తుంది. సో మనకి MATE అని వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సేమ్ దీన్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేసా, ఇక్కడ జస్ట్ ఈ అని పెడుతున్నా. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, MATE అని వస్తుంది. చూడండి వచ్చిందా, MATE అంటే నేను చెప్పిన కాన్సెప్ట్ కరెక్టా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను అంటే డబల్ కోట్స్లో యాపిల్ అని ఇస్తున్నా, ఓకేనా. ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ పెట్టి BAT బ్యాట్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్, ఈ B అనేది ఈ ఏలో ఉంటుంది. కలర్ చేంజ్ చేస్తాను. ఈ B అనేది ఏం చేస్తుంది, ఏలోకి పోతుంది, అంటే ఇది డిలీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ స్మాల్ ఏ ఉండుకొని Pలోకి పోతుంది, అంటే ఇది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఉండే T ఈ Pలోకి పోతుంది, అంటే ఇది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు BAT అని వస్తుంది. రిమైనింగ్ LE అనేది డిలీట్ అయిపోతుంది గైస్, నో అయిపోదు, ఎందుకంటే ఇక్కడ మనకేం డేటా లేదు కాబట్టి LE అనేది అలానే వచ్చి ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది. సో దీని నుంచి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే BATLE అని వస్తుంది, ఓకేనా. సో అబ్జర్వ్ ఇంకోసారి ట్రై చేద్దాం చూడండి, సేమ్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ వాడతాను. ఇది ప్రింట్ అని ఇచ్చి దీంట్లో డబల్ కోట్స్లో యాపిల్ అని ఇస్తున్నా, బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ ఇక్కడ బ్యాట్ అని ఇస్తున్నా. సో దీన్ని రన్ చేస్తాను, అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో ఏమొచ్చింది గైస్, నాకు BATLE అని వచ్చింది. సో అదే ఇక్కడ నేను చెప్పిండే కాన్సెప్ట్ BATLE అని వచ్చింది. ఇంకొకటి గైస్, ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు గైస్, ఆ నెట్లో కూడా చూస్తారు కాబట్టి చాలామందికి అర్థం కాదు. బట్ ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే డాగ్ అండ్ దెన్ డాగీ అని ఇస్తా, ఓకేనా. డాగీ అని ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఆర్ పెట్టి 1 to Z అని ఇస్తా, ఓకేనా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్ చెప్పండి మీరు, ఇక్కడ ఫస్ట్ 1 ఉంది కదా, ఈ 1 అనేది D ప్లేస్లోకి పోయి ఈ D అనేది డిలీట్ అయిపోతుంది. ఈ 2 అనేది O ప్లేస్లోకి పోయి ఇది డిలీట్ అయిపోతుంది. ఈ Z అనేది ఈ G ప్లేస్లోకి పోయి ఇది డిలీట్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ అన్నీ అలానే ఉంటాయి. అంటే మనకి ఏమొస్తుంది 1 to Z GY అని వస్తుంది. ఈ పక్కన ఉండేదంతా డిలీట్ అయిపోతుంది. సో ఫైనల్ అవుట్పుట్ మనకి 1 to Z GY అని ఉంటుంది, ఓకేనా. చూద్దాం ఒకసారి ఇక్కడ తీసుకుంటాం ఇంకొక ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్లో డాగీ అని ఇస్తున్నా, DOGGY బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ ఇక్కడ 1 to Z అని ఇస్తున్నా. ఇక్కడ రన్ చేద్దాం చూడండి, ఏమొచ్చింది గైస్ మనకు 1 to Z GY అని వచ్చింది. అదే ఇక్కడ నేను చెప్పింది 1 to Z GY అని. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ గైస్, ఓకేనా. ఒక డిఫరెంట్ కేసు ఏం లేదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యే కేసు. ఇక్కడ నేను ఏం పెడుతున్నానంటే సింగిల్ కోట్ పెట్టి సేమ్ ఇదే తీసుకుందాం, SAT అని తీసుకుందాం, బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి ఆర్ అని ఇచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పేస్ ఇస్తున్నా గైస్, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి 1 2 అని పెడుతున్నా, ఓకేనా. ఇది క్లోజ్ చేసేసా. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి. నాకు చాలామంది ఈ స్పేస్ అనేది డిలీట్ అయిపోతుందేమో అనుకుంటారు. నో, ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ అనేది ఎస్లోకి పోతుంది, ఓకేనా. ఈ 1 అనేది ఇక్కడ ఏలోకి పోతుంది, ఈ 2 అనేది ఇక్కడ టీలోకి పోయి ఇది డిలీట్ అయిపోతుంది. సో మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఒక స్పేస్ వచ్చి తర్వాత 1 2 వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంకో ప్రింట్ తీసుకుందాము, ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో SAT బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ ఒక స్పేస్ ఇచ్చి 1 2 అని ఇస్తున్నా. దీన్ని రన్ చేస్తాను చూడండి గాయస్, 1 2 అని వచ్చింది. ఇప్పుడు స్పేస్ ఉందా లేదని ఎలా తెలుస్తుందంటే దీని ముందర ఇలా ఒక డబుల్ క్లిక్ ఇవ్వండి, మీకు ఇలా హైలైట్ అవుతుంది. హైలైట్ అయిందంటే దాని మీనింగ్ స్పేస్ ఉందని. ఇక్కడ స్పేస్ లేదు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ చేసా, ఇది హైలైట్ అయింది, ఎంటీగా ఏం హైలైట్ అవ్వాలా. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసింటే ఇక్కడ ఎంటీగా హైలైట్ అయిందంటే దాని ముందర స్పేస్ ఉంది అని. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ స్పేస్ ఉంటే ఆ స్పేస్ కూడా పోయి ఇక్కడ ఓవర్ రైట్ చేస్తుంది. చాలామంది స్పేస్ ఉంటే డిలీట్ చేసేస్తుందేమో అనుకుంటారు. నో, తప్పు. స్పేస్ ఉంటే అది కూడా ఇక్కడ మనకు ఓవర్ రైట్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైనాయి కదా గైస్, క్యాపిటల్ N అంటే ఏమి, క్యాపిటల్ R అంటే ఏం చేస్తాయని. సో క్యాపిటల్ R చాలామందికి తెలియదు, నెట్లో కూడా లేవు. సో ఇది బాగా వినండి ఈ వీడియో, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ మీకు మొత్తం డ్రా చేసి. అంతే గైస్.